హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డిఎస్సి నోటిఫికేషన్ 2026కి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో టీచర్స్కి టెట్ పెట్టాలా వద్దని చెప్పేసి ఇలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక అప్డేట్స్ గురించి మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండకది చూడండి. అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూసేద్దాం. గైస్, ఇక్కడ చూడండి, మనకు టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా వద్దా, అదేవిధంగా మరో డిఎస్సికి సన్నద్ధం అని చెప్పేసి 2 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందులో ఫస్ట్ టెట్కి సంబంధించి అప్డేట్స్ కనుక చూసుకున్నట్టయితే, సో టీచర్లకి టెట్ రాసేందుకు అవకాశం కల్పించాలా వద్దా అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల ఆలోచన, రివ్యూ పిటిషన్ వేసే అంశం పైన చర్చలు, త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ రాసేందుకు 2011కు ముందు చేరిన టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అన్న దానిపైన ఆలోచన చేస్తోంది. అంటే 2011కు ముందు చేరిన టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పించాలా వద్దా అని చెప్పేసి ఆలోచన అయితే చేస్తుందన్నమాట ప్రభుత్వము. అదేవిధంగా ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఏటా 2 పర్యాయాలు టెట్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహించేందుకు ప్రకటన ఇవ్వనుంది. అంటే మనకు నవంబర్లో సో టెట్ నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా జనవరిలో డిఎస్సి ప్రకటన ఉన్నందున ఈ లోపు టెట్ను పూర్తి చేయాలని భావిస్తోంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించింది. ఇప్పటి నుంచి 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలని, పదోన్నతి పొందాలన్నా పాస్ కావాలని స్పష్టం చేసింది. 5 ఏళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి అవసరం లేదని, వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ అవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో నవంబరులో నిర్వహించే టెట్కు ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అనే దానిపైన ఆలోచన చేస్తుంది. ఒకవేళ టీచర్లకు అవకాశం కల్పించాలంటే జీవోలోనూ సవరణలు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, రివ్యూ పిటిషన్ పైన ఆలోచనలు అని చెప్పేసి మనకు ఇంకొక అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశం పైన ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించాయి. యూటీఎఫ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా ఏపీటీఎఫ్ సైతం రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని సంఘాలు సైతం అదే దిశగా యోచిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2011 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. దీనికంటే ముందు డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన టీచర్లకు టెట్ లేదు. సుప్రీంకోర్టు వీరందరికీ 2 ఏళ్ల సమయం ఇచ్చింది. రివ్యూ పిటిషన్ వేసిన పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 2011కు ముందు చేరిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా మనకు 2011కు ముందు ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి టెట్ అయితే నిర్వహించలేదు కాబట్టి సో టెట్ నిర్వహించాలా అంటే టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పించాలా వద్దా అనే నేపథ్యంలో మనకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, 2వ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే మరో డిఎస్సికి సన్నద్ధం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. త్వరలో టెట్, జనవరిలో డిఎస్సి అని చెప్పేసి మనకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సుమారు 2000 పోస్టుల భర్తీ, ఎన్సిటిఈ నిబంధనల అమలు అని చెప్పేసి మనకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గైస్, ఇక్కడ చూడండి, పాఠశాల విద్యాశాఖ మరో డిఎస్సికి సన్నద్ధం అవుతోంది. జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ముందుగా టెట్ నిర్వహణ చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే జారీ చేయనుంది. అయితే ఈసారి న్యాయ వివాదాలను మరింత తగ్గించేందుకు అధికారుల చర్యలు చేపట్టారు. ఈసారి టెట్కు అర్హతల విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి ఎన్సిటిఈ నిబంధనలను పాటించాలని నిర్ణయించారు. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు, ఇతర అంశాల్లో పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలనే అమలు చేయనున్నారు. సుదీర్ఘకాలం నుంచి టెట్లో ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటి వల్ల ప్రతిసారి డిఎస్సి
డిఎస్సి నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి నిబంధనలను పూర్తిగా ఎన్సిటిఈ తరహాలోకి మార్చి తద్వారా న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. అలాగే జనవరిలో ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో సుమారు 2000 పోస్టులు ఉండే అవకాశం ఉంది. స్పెషల్ డిఎస్సి పోస్టులు 1000, మెగా డిఎస్సి 2025లో మిగిలిన పోస్టులు వచ్చేసి 406 అన్నమాట. సో ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. ఖాళీలు పెరిగిన విద్యార్థుల సంఖ్యను కూడా భర్తీకి ప్రామాణికంగా తీసుకుంటారు. మనకు జనవరిలో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుందన్నమాట. సో మనకు మెగా డిఎస్సిలో 2025లో ఏదైతే మనకు మెగా డిఎస్సి నిర్వహించారో అందులో మిగిలిపోయిన పోస్ట్ వచ్చేసి మనకు 406 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతూ ఉంటారో సో ఇక వేకెన్సీస్ని కూడా కలుపుకునేసి మనకు జనవరిలో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుందన్నమాట. సుమారు 2000 పోస్టులు అయితే ఉంటాయి అని చెప్పేసి మనకు ఈ అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా జాబ్ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎవరు కూడా గివ్ అప్ అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు మరో డిఎస్సికి సన్నద్ధం అని చెప్పేసి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక 2 అప్డేట్స్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.